కళ్ళు తెరవండి. రెండు చేతులు ఇలా చాచండి ప్రభు అందరి కూడా. ఈ యొక్క అనుగ్రహ కాలంలో యేసుక్రీస్తు భగవానుడు మనమందరము కూడా ఒక మారు మనసు పొందడానికి, మనమందరము కూడా ఒక నూతనమైన జీవితం జీవించడానికి, మనమందరం కూడా ఆయన యొక్క ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి ఈ యొక్క సదావకాశాన్ని ప్రభు మనకు ప్రసాదించి ఉన్నారు. అందుకాల కృతజ్ఞత భావముతో భక్తి విశ్వాసాలతో ఆ యొక్క దేవాది దేవుడు రాజాది ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞత స్తుతి ఆరాధన ద్వారా అందరం కూడా ఆ యొక్క గాయకులతో ఏకీభవించి మీకే మా ఆరాధన. చేతులు ఇలాగ చాచి ప్రభు వైపు చాచి, ఇలాగ నా వైపు చూడండి, కళ్ళు తెరవండి, ఇలాగ చాస్తుంది. యావేలు గ్రంథము ద్వారా ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడైనా, ఈ క్షణములైనా, ఈ గడియలైనా పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు. ఏడుపులతోనూ ఉపవాసముతోనూ దాన ధర్మ క్రియలతోనూ ఇదిగో నా చెంతకు మరలి అని చెప్పేసి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మరి ఇటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యాల ద్వారా ఆయన యొక్క సన్నిధిలో ఆయన మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని చవించినటువంటి ఇంత గొప్ప వాక్యాన్ని ప్రసాదించినందుకు అందరం కూడా రెండు చేతులు చాచి గాయక బృందంతో ఏకీభవించి మరొకసారి ఆయనకు స్తుతి ఆరాధన కంట మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ ఒకసారి ప్రభు వైపు చూడండి. చక్కనైనటువంటి వాగ్దానాలను మనకు పొసిగి ఉన్నారు. మీరు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రతినిత్యం కూడా దివ్య సప్రసాద రూపంలో దివ్య భోజనము ద్వారా మన యొక్క జీవితంలోనికి ప్రవేశించినటువంటి దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని వైపు ఒకసారి చూడండి. ఆ పలికినటువంటి వాక్కులు, ఆ పలికినటువంటి వాగ్దానాలను అన్నిత్యము కూడా ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు.
మరి ఆ విధంగా నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాలను నెరవేర్పును బట్టి, ఆయన పలికినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కును, సజీవ వాక్కును, పరిశుద్ధ గ్రంథమును మనకు ప్రసాదించి ప్రతినిత్యము కూడా మనం ఆయనతో ఉండే విధంగా తన యొక్క జీవాన్ని మన యొక్క జీవితంలో ప్రతినిత్యము కూడా మనకు పోస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ప్రియునికి మనమందరము కూడా భక్తి విశ్వాసాలతో మన యొక్క చిన్న స్వరంలో మరి ఒకసారి మీరు మీ మదిలో మనసులో ప్రార్థన చేసుకున్న విధంగా గాయక బృందము మీకే మా ఆరాధన అని చెప్పేసి వ్యక్తపరుస్తారు. నీకే ఆరాధన, నీకే నెమ్మదిగా కళ్ళు మూసుకోండి, చేతులు జోడించాలి. చిన్నపిల్లలు చేతులు జోడించున్నారు, చేతులు జోడించి కళ్ళు మూసుకో. 2025 వసంతాల క్రితం యెరూషలేం పురవీధుల్లో క్రీస్తు భగవానుడు తన యొక్క సిలువ రాన్ను భుజములపై మోసిన సమయంలో కొంతమంది స్త్రీలు రొమ్ములు బాధపడుచు, విలపించు, మెగ్గి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా తమ యొక్క జీవితాన్ని ప్రభు ఎదుట సమర్పించి, అయ్యో ఈ యొక్క కరుణామయునికి ఇంత కఠిన కారాగార శిక్ష విధించి ఉన్నారే అని బాధపడి ఉన్నారు. అయితే అదే క్రీస్తు భగవానుడు ఆ స్త్రీల యొక్క ఏడుపులను చూసి, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఎడవవద్దు, మీ నిమిత్తమై, మీ పాపముల నిమిత్తమై దుఃఖించండి, మొరపెట్టుకోండి, కన్నీరు కార్చునని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఈనాడు ప్రభు యొక్క ప్రేమకు వ్యతిరేకంగా ఎన్నెన్ని తప్పిదాలు, ఎన్నెన్ని పొరపాట్లు, ఎన్నెన్ని అవమానకరమైనటువంటి క్రియలు చేసి ప్రభు యొక్క ప్రేమకు దూరం అయి ఉన్నాం. ఒక్కసారి స్మరణ చేసుకో. నా ప్రియమైన కుమారుడా, నా యొక్క ప్రియమైన కుమార్తె, నీ యొక్క అనుదిన జీవితంలో ఎటువంటి తప్పిదాలు, పొరపాట్లు చేసి దేవుని యొక్క ప్రేమకు దూరం అయి ఉన్నావో ఒక్కసారి స్మరణ చేసుకొని వారిని ప్రభుని సమర్పించి ఆ యొక్క తప్పిదాల పొరపాట్లు అన్నిటి నుండి ఇదిగో యేసయ్య తన యొక్క తిరు రక్తంతో నిన్ను నన్ను కడిగి శుద్ధీకరించి, పవిత్రీకరించి, పావనపరచమని ప్రార్థన చేయబోతున్నాను. ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో దావీదు మహారాజు దేవుని యొక్క మందసం ఎదుట తన్మడే ప్రార్థించిన విధంగా ఈనాడు నీవు నేను కూడా ఆ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని చెంత మనసును, ఆత్మను తనపై కేంద్రీకరించి నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేయొచ్చు. అదే దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని మన మధ్యలోనికి మనం ఆహ్వానించడానికి సంసిద్ధపడాలి. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ప్రియుడు ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి స్థలం మోషే గారికి యావే ప్రభు సెలవిస్తుండగా, మోషే మోషే, నీవు నిలుచున్న భూమి పవిత్ర భూమి. ఆ పవిత్రమైనటువంటి భూమి ఈరోజు మనమందరము కూడా ఉన్నాం. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సాన్నిధ్యానికి చిహ్నమైనటువంటి గుర్తుగా ఇదిగో ఈరోజు మన మధ్యలోనికి వేయించేయబోతున్నటువంటి దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని యొక్క సన్నిధిని, సాన్నిధ్యాన్ని చవించబోతున్నాం. నీ జీవితంలో ఏ సమస్యలైనా, నీ జీవితంలో ఏ బాధలైనా, నీ జీవితంలో ఏవైనా సరే ఒకవేళ నువ్వు ఊహించుకున్నావా, ఈ యొక్క అనుగ్రహ కాలంలో మన దేవుడు ప్రసాదించే సమయం కాబట్టి మొట్టమొదటిగా నీవు నేను చేయవలసి ఏంటంటే పరిపూర్ణమైన మనసుతో, పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైన శక్తితో ఆ దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని ఈరోజు నీవు నేను స్తుతించాలి,
ఘనపరచాలి, మహిమపరచాలి. కాబట్టి మనమందరం కూడా భక్తి విశ్వాసాలతో మనసులో ప్రార్థన చేస్తాం. ప్రసాద ఆరాధన ప్రియుడా, నేను పరిపూర్ణమైన మనసుతో, పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైన శక్తితో నిన్ను ప్రేమించినటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయొచ్చు. అందరము కూడా భక్తి విశ్వాసాలతో ఆ దివ్య సప్రసాద ఆరాధన ప్రియుని మన మధ్యలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాము.